హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు సీరియల్లో ఏం జరగబోతుందో తెలుసుకుందామా? ఇక స్టోరీలోకి వెళ్ళినట్లయితే ఇక రాధ అయితే టీ షాప్ తీయడానికని అక్కడికైతే వెళ్తుంది. అక్కడ వేరే వాళ్ళు అక్కడ ఇడ్లీ అమ్ముతూ ఉండడంతో అది చూసిన రాధ వెంటనే విక్రమ్ కృష్ణ స్టేషన్ దగ్గరికి వెళ్తుంది. ఇక వెంటనే విక్రమ్ కృష్ణ అక్కడున్న ఇక హోటల్ని మూయించేసి రాధ టీ స్టాల్ని ఓపెన్ చేస్తాడు. ఇక రాధ ఆ రోజు మొత్తం టీ అమ్మేసి ఇక ఇంటి దగ్గరికి అయితే వస్తుంది. ఇక హాల్లోకి రాగానే వెంటనే అక్కడున్న సునంద ఇక తన భర్త ఇద్దరు కలిసి ఇక రాధకి ఎదురుగా వస్తారు. అమ్మా రాధ, ఈరోజు నీ వ్యాపారం ఎలా సాగిందమ్మా అని అనగానే అప్పుడే రాధ చాలా బాగుందత్తయ్య, చాలా సంతోషంగా కూడా ఉన్నాను. ఇక నేను అక్కడ ఈరోజు ఎంజాయ్ చేశాను అత్తయ్య అని రాధ అంటూ ఉంటుంది. రోజు ఇలా సంతోషంగా ఉండాలమ్మా అని ఇక అంటూ ఉంటుంది. సునంద అయితే ఇక అప్పుడే అందరూ హాల్లో కనిపిస్తున్నారు. కానీ గురూజీ ఏంటి అసలు హాల్లోనే లేడు. గురూజీకి కూడా నేను ఈరోజు కాఫీ స్టాల్ ఓపెన్ చేశానని చెప్పాలి అని ఇక అనుకుంటూ ఉంటుంది రాధ అయితే. అప్పుడే ఇక రాధ ఇలా వెళ్ళడం ఎందుకు, గురూజీకి కూడా ఒక కాఫీ తీసుకొని వెళ్తే సరిపోతుంది కదా అని రాధ వెంటనే ఈ కిచెన్లోకి వెళ్ళి కాఫీ పెట్టి ఇక తనైతే తీసుకొని వస్తూ ఉంటుంది. అప్పుడే రాధ కాఫీ తీసుకొని రామచంద్రయ్య గది దగ్గరికి వస్తుంది. ఇదేంటి గురూజీ ఏ రోజు లేంది ఈరోజు డోర్కి గడియ పెట్టారు అని ఇక ఆలోచిస్తూ ఏమీ లేదులే, అయినా గురూజీకి నేను ఇక ఈ కాఫీ ఇవ్వడానికి వచ్చాను కదా, పిలిచినా ఏమనలే అని ఇక రాధ అయితే గురూజీ అని తలుపు తడుతూ ఉంటుంది. అప్పుడే ఇక అక్కడికైతే ఇదేంటి రాధ వాయిస్లా ఉంది అని గురూజీ వెంటనే ఇక డోర్నైతే ఓపెన్ చేస్తాడు. అప్పుడే ఇక ఏంటి గురూజీ ఒంటరిగా ఉన్నావు, ఒంటరిగా కూర్చొని ఇక నువ్వు గడియ పెట్టుకోవడం ఏంటి, అయినా ఏ రోజులేంది ఈరోజు డోర్ లాక్ వేసి ఇంట్లో గదిలో కూర్చున్నావేంటి అని రాధ అంటూ ఉంటుంది. అప్పుడే ఏమీ లేదమ్మా అని అనగానే అప్పుడే ఏంటమ్మా రాధ ఇలా వచ్చావు అని అనగానే నీకు కాఫీ ఇవ్వడానికి అని వచ్చాను అని రాధ అంటూ ఉంటుంది. అవునమ్మా రాధ, ఈరోజు ఉదయం నుంచి కనిపించడం లేదేంటి అని రామచంద్రయ్య రాధని అంటూ ఉంటాడు. అప్పుడే ఇక రాధ అయితే అవును గురూజీ, నీకు ఒక విషయం చెప్పాలి, ఈరోజు నేను మళ్ళీ మా టీ స్టాల్ ఉంది కదా అక్కడికి వెళ్ళి మళ్ళీ నేను ఓపెన్ చేశాను అని చెప్పగానే ఏంటమ్మా నువ్వు మళ్ళీ టీ స్టాల్ ఓపెన్ చేసావా అని అనగానే అవును గురూజీ, ఇంట్లో ఖాళీగా ఉంటున్నానని మీ అల్లుడు గారు అన్నారు, అందుకనే వెళ్ళి టీ స్టాల్ని ఓపెన్ చేశాను అని చెప్పగానే సరే అమ్మా ఇక వెళ్ళు అని అనగానే లేదు గురూజీ, అయినా ఇక్కడున్న ఈ ఫోటో ఆల్బమ్ ఎవరిది అని అంటూ ఉంటుంది. అదంతా ఒక పెద్ద కథమ్మ, అది మా ఫ్యామిలీ ఆల్బమ్ అని చెప్పగానే అప్పుడే రాధ గురూజీ ఒక్కసారి మీ ఫ్యామిలీ ఆల్బమ్ని నాకు కూడా చూయిస్తావా అని రాధ అంటూ ఉంటుంది. అమ్మ రాధ ఇక్కడి నుంచి వెళ్ళు, వద్దమ్మా అని ఇక రామచంద్రయ్య అంటూ ఉంటాడు. అప్పుడే ఇక రాధ లేదు గురూజీ, ఒక్కసారి నాకు చూపించు, అయినా మీ భార్య మీ కూతురు ఎలా ఉంటుందో నేను చూడలేదు, ఒకసారి చూపించవచ్చు కదా, ఫ్యామిలీని చూస్తాను, అయినా ఫ్యామిలీ ఫొటోస్ అన్నావు, ఖచ్చితంగా ఇక విక్రమ్ కృష్ణ ఫోటో కూడా ఉండుంటుంది, తన చిన్నప్పటి ఫోటో కూడా చూడాలన్నది నా కోరిక, ఒకసారి చూపియండి అని రాధ గురూజీని రామచంద్రయ్యని అడుగుతూ ఉంటుంది. అప్పుడే రామచంద్రయ్య ఇక వద్దమ్మా, ఇక ఆ ఫోటోలు చూస్తూ నేనే ఇక బాధపడుతూ ఉంటాను, ఇప్పుడు ఆ ఫోటోల్ని మళ్ళీ తీసి చూస్తే మళ్ళీ బాధ కలుగుతుంది అని ఇక అనగానే లేదు గురూజీ, ఒక్కసారి చూపించు గురూజీ అని రాధ అంటూ ఉంటుంది. అప్పుడే రామచంద్రయ్య సరే అని ఇక ఆ ఫోటో ఆల్బమ్ని తీసి ఓపెన్ చేసి చూపిస్తూ ఉంటాడు. అప్పుడే ఇక అక్కడున్న విక్రమ్ కృష్ణ చిన్నప్పటి ఫోటోలు అక్కడనే ఇక వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్న అందరివి అలా చూపిస్తూ ఉంటాడు రామచంద్రయ్య. ఆ తర్వాత రామచంద్రయ్య తన భార్య తను మాత్రం దిగిన ఫోటో ఉంటుంది, అది చూసి వెంటనే ఇక రాధ అయితే గురూజీ తనేనా నీ భార్య అని అంటూ ఉంటుంది. అవునమ్మా అని అంటూ ఉంటాడు. రామచంద్రయ్య అయితే మీ భార్య చాలా అందంగా ఉంది అని రాధ అంటూ ఉంటుంది. అప్పుడే ఇక రామచంద్రయ్య కళ్ళలో నీళ్లు తిరుగుతాయి. గురూజీ మీ భార్యని గుర్తు చేసి నేను బాధ పెట్టినట్లుంది, నన్ను క్షమించు గురూజీ అని రాధ అంటూ ఉంటుంది. లేదమ్మా,
అయినా నేను రోజు చూసి బాధపడే విషయమే కదా అని రామచంద్రయ్య అంటూ ఉంటాడు. లేదు గురూజీ, ఎలాగో మీ భార్య దేవుడి దగ్గరికి వెళ్ళిపోయింది. ఇక నువ్వు మర్చిపోయి నీ కూతురు గురించి ఆలోచించు. నీ కూతురు బ్రతికే ఉందని విక్రమ్ కృష్ణ గారు చెప్పారు. ఖచ్చితంగా విక్రమ్ కృష్ణ గారు నీ కూతురు చిట్టిని ఖచ్చితంగా తీసుకొస్తారు. తన గురించి ఆలోచించు గురూజీ, వదిలే గురూజీ, బాధపడకు గురూజీ అని రాధ అంటూ ఉంటుంది. బాధపడకుండా ఎలా ఉండమంటావమ్మా? అనుకోకుండా నా భార్య నాకు దూరం అయిపోయింది. నా కూతురు లోయలో పడిపోయి నాకు కొన్నాళ్ళ 16 సంవత్సరాల నుంచి దూరం అయిపోయింది. ఇప్పుడు ఇక విక్రమ్ కృష్ణ ద్వారా నా కూతురు బ్రతికే ఉందని తెలిసింది. కానీ తను ఎక్కడుందో ఏమైపోయిందో కూడా తెలీదు. కానీ ఇప్పటికీ ఈ ఫోటోలు చూస్తూ వాళ్ళ గుర్తులు, వాళ్ళ జ్ఞాపకార్థాలుగా ఈ ఫోటోలు చూస్తూ చాలా బాధపడవలసి వస్తుందమ్మా. ప్రతిసారి ఈ ఆల్బమ్ చూసినప్పుడల్లా బాధ కలుగుతూనే ఉంటుంది అని ఇక అంటూ ఉంటాడు. రామచంద్రయ్య అయితే అప్పుడే ఇక రాధ అయితే, గురూజీ మీరు బాధపడదు గురూజీ, అయినా మీ ఫ్యామిలీ ఫోటోని చూపించమన్నాను, కానీ మీరిద్దరున్న ఫోటో మాత్రమే ఉంది. నీకు కూతురు అంటే ఎంతో ఇష్టం, నీ కూతురు చిట్టి ఫోటో నాకు చూపించలేదు కదా అని అనగానే అప్పుడే ఇక రామచంద్రయ్య, ఏంటమ్మా నా కూతురు ఫోటో ఇంతవరకు నువ్వు చూడలేదా అని రామచంద్రయ్య అంటూ ఉంటాడు. అవును గురూజీ, ఒక్కసారి కూడా నీ కూతురు ఫోటో నేను చూడలేదు, ఒక్కసారి చూపించు గురూజీ అని అంటూ ఉంటుంది రాధ అయితే. అప్పుడే రామచంద్రయ్య అయితే, ఏంటమ్మా ఆ రోజు ఫోటో కింద పడినప్పుడు నువ్వు ఆ ఫోటో చూడలేదా అని రామచంద్రయ్య అంటూ ఉంటాడు. అప్పుడే ఇక రాధ అయితే, లేదు గురూజీ, నేను చూద్దామనే లోపే మీరే కదా ఇక ఆ ఫోటోని తీసుకున్నారు అని రాధ అనగానే, సరే అమ్మా, నీకు ఇప్పుడే మా ఫ్యామిలీ ఫోటో, నేను నా కూతురు నా భార్య ముగ్గురం దిగిన ఫోటోని ఇప్పుడే చూపిస్తాను అని ఇక రామచంద్రయ్య అయితే ఆ ఆల్బమ్ అక్కడ పెట్టేసి వెంటనే ఇక అక్కడి నుంచి బీరువా దగ్గరికి వెళ్తాడు. ఆ బీరువాలో ఒక పెద్ద ఫోటోని తీసుకొస్తాడు. అప్పుడే ఇక రాధ, ఏంటి గురూజీ ఫోటో ఫ్రేమ్ తీసుకొస్తున్నావు అని అనగానే, అవునమ్మా, ఈ ఫోటో ఫ్రేమ్ ఎప్పుడు నా గదిలో ఉండేది, కానీ ఈ ఫోటోని నేను బీరువాలో పెట్టవలసిన పని వచ్చింది. ఎందుకంటే అందులో ఉన్న నేను మాత్రమే బ్రతుకున్నాను. నా కూతురు నా భార్య నా భార్య చనిపోయింది, నా కూతురు కనిపించకుండా పోయింది. ఇక ఆ ఫోటో చూస్తూ బాధపడతానని నేను ఆ ఫోటోని తీసి బీరువాలో పెట్టానమ్మా అని రామచంద్రయ్య అనగానే, ఏంటి గురూజీ, నీకు ఎంతో ఇష్టమైన నీ కూతురు నీ భార్య ఫోటో నువ్వు దాచిపెట్టడం ఏంటి? ఎప్పటిలాగే ఇక నువ్వు ఎక్కడ పెట్టావో అక్కడే పెట్టుకోవాలి, నీకు సంతోషాన్ని కలిగిస్తుంది, బాధ ఎందుకు, బాధపడితేనే బాధ కలుగుతుంది అని రాధ అంటూ ఉంటుంది. అయినా గురూజీ, ఒకసారి ఆ ఫోటో నాకు కూడా చూపించవచ్చు కదా అని అనగానే, నీకు చూపించడానికే కదమ్మా ఇప్పుడు తీసుకొచ్చింది అని వెంటనే రామచంద్రయ్య ఆ ఫోటోని రాధకిస్తాడు. వెంటనే రాధ ఆ ఫోటో చూసి ఒక్కసారే షాక్ అయిపోతుంది. వెంటనే రాధ, ఇదేంటి, ఇది నా చిన్నప్పటి ఫోటోలా ఉంది అని రాధ షాక్ అయిపోతుంది. వెంటనే ఇక గురూజీని అడగాలి అని రాధ అయితే, ఏంటి గురూజీ మీ కూతురు అని అనగానే, అవునమ్మా తను నా కూతురే అని ఇక అంత వయసులో ఉన్నప్పుడే నా నుండి దూరం అయిపోయింది అని చెప్పగానే రాధ స్టన్ అయిపోతుంది. అంటే నేను ఈ గురూజీ కూతురునా అని రాధ కంగారు పడుతూ ఉంటుంది. ఎలాగైనా నా గురించి తెలుసుకోవాలి, అయినా నాకు ఇక తన కూతురు అని చెప్తున్నాడు, నేను వాళ్ళ మధ్యలో ఫోటో దిగాను అంటే నేనే ఇక వీరి కూతురునా అని రాధ కంగారు పడుతూ ఉంటుంది. వెంటనే ఈ విషయాన్ని ఇప్పుడు గురూజీని అడిగితే గురూజీ ఎలాగో తన కూతురు గురించి చెప్తాడు, నేనే తన కూతురునని చెప్తే నమ్మడు, కాబట్టి అసలు నేను వాళ్ళ కూతురునా లేక అసలు ఏం జరిగింది, దీని వెనకాల ఏముంది అనేది తెలుసుకోవాలి అని రాధ తన మనసులో అనుకుంటూ ఉంటుంది. అప్పుడే ఇక రామచంద్రయ్య, ఏంటమ్మా రాధ ఆ ఫోటోని అలానే చూస్తూ ఉన్నావు అని అంటూ ఉంటాడు రామచంద్రయ్య. అప్పుడే ఇక ఏమీ లేదు గురూజీ అని ఇక రాధ అయితే ఆ ఫోటోని తిరిగి రామచంద్రయ్యకి ఇస్తుంది. అప్పుడే రామచంద్రయ్య, చూసావు కదమ్మా, తను నా కూతురు, తను నా భార్య అని అనగానే, నీ కూతురు కూడా చాలా అందంగా ఉంది గురూజీ అని అంటూ ఉంటుంది. సరే గురూజీ, నీ కూతురు తొందరలోనే నీకు కనిపిస్తుంది, నువ్వే ఇక తండ్రివని తెలుస్తుంది, ఆ తర్వాత నీ దగ్గరికి వస్తుంది గురూజీ అని అంటూ ఉంటుంది. రాధ అయితే, నువ్వు అన్నట్లుగా నిజంగానే నా కూతురు నా దగ్గరికి వస్తే నాకు అంతకు మించి సంతోషం ఏమీ ఉండదమ్మా అని రామచంద్రయ్య అంటూ ఉంటాడు. సరే గురూజీ, ఇక నేను వెళ్ళొస్తాను అని ఇక అక్కడి నుంచి అయితే రాధ ఇక గదిలోంచి బయటికి వస్తుంది. వెంటనే తన గదిలోకి పోయి కూర్చొని ఆలోచిస్తూ ఉంటుంది. అంటే నేను గురూజీ కూతుర్నా అని ఇక రాధ కంగారు పడుతూ ఆలోచిస్తూ ఉంటుంది. నేను ఇప్పుడు గురూజీ కూతుర్నని ఎలా తెలుసుకోవాలి, అసలు నేను మా నాన్న సీనయ్య కూతుర్ని కాదా, అసలు నిజమేంటో తెలుసుకోవాలి. ఇప్పుడు స్టేషన్కి వెళ్తే బాగుండదు, ఎలాగైనా అమ్మకు కూడా ఈ నిజం తెలిసే ఉంటుంది, అమ్మ
అమ్మని అడిగితే తెలుస్తుంది కదా అని ఇక రాధ అయితే వెంటనే వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్తుంది. వెంటనే ఇక రాధని చూసిన వాళ్ళమ్మ ఏంటే ఇలా వచ్చావు అని అనగానే అమ్మ నిన్నొకటి అడగాలి అని రాధ అంటూ ఉంటుంది. ఏంటది అని అనగానే ఇక నువ్వు నిజం చెప్తానంటే ఖచ్చితంగా నిన్ను అడుగుతానమ్మా అని రాధ అంటూ ఉంటుంది. ఏంటా నిజం నిజమేంటే అని రాధతో అంటూ ఉంటుంది వాళ్ళ అమ్మ అయితే. పద్మమ్మ అప్పుడే ఇక అమ్మ నువ్వు నిజం చెప్తానని నాకు ముందుగా మాట ఇవ్వు అని రాధ అనగానే అప్పుడే పద్మమ్మ ఇస్తున్నా నీకు మాట ఇస్తానే ఏ రోజైనా నీకు అబద్ధం చెప్పానా అని ఇక అంటూ ఉంటుంది పద్మమ్మ అయితే. అప్పుడే ఇక రాధ అయితే అమ్మ ఇక నిజంగా నిన్ను కన్న కూతురునేనా అని ఇక రాధ అనగానే అప్పుడే ఇక పద్మమ్మ షాక్ అయిపోతుంది. ఇదేంటి ఇది ఏ రోజులేంది ఇలా మాట్లాడుతుంది, అయినా ఇది నా కూతురు కాదని దానికి ఎలా తెలిసింది అని ఇక పద్మమ్మ కంగారు పడుతూ ఉంటుంది. ఏంటి అలా మాట్లాడుతున్నావేంటి, నువ్వు నా కూతురు కాదని అంటున్నావేంటి, అయినా నువ్వు నా కన్న కూతురువే అని ఇక పద్మమ్మ అంటూ ఉంటుంది. అమ్మ నిజం చెప్పమ్మా అని అనగానే నిజమేంటే ఈ ఇంట్లో ఇన్ని ఫోటోలు ఉన్నాయి, నీది నాన్నది నాది ఇక ముగ్గురు ఫోటోలు ఇవన్నీ ఉన్నాయి, అలాంటిది నేను నీ కూతురు నాని డౌట్ నీకెందుకు వచ్చింది, అయినా నువ్వు నా కన్న కూతురువి అని ఇక పద్మమ్మ అనగానే అమ్మ నిజం చెప్పమ్మా నేను నీ కన్న కూతురునా కాదా నిజం చెప్పు నా మీద ఒట్టేసి చెప్పు అని రాధ బలవంతం చేస్తుంది పద్మమ్మని. అప్పుడే ఇక పద్మమ్మ అయితే ఇక షాక్ అయిపోతుంది. అంటే దీనికి నిజం తెలిసిపోయింది, ఇది మా కూతురు కాదని నిజం తెలిసిపోయింది అని ఇక అనుకుంటూ ఉంటుంది. అప్పుడే ఇక రాధ అయితే అమ్మ చెప్పమ్మా నువ్వు నా మీద ఒట్టేసావు, అబద్ధం చెప్పకూడదు, నిజమేంటో చెప్పు అని ఇక రాధ అనగానే పద్మమ్మ అవునే నువ్వు మా కన్న కూతురివి కాదు, నువ్వు దేవుడిచ్చిన వరానివి అని చెప్పగానే రాధ ఒక్కసారి షాక్ అయిపోతుంది. ఏంటమ్మా ఏం మాట్లాడుతున్నావు, నువ్వు నేను నీ కూతురిని కాదా అని అనగానే అవును నువ్వు మా కన్న కూతురివి కాదమ్మా, మాకు పిల్లలు లేని బాధపడుతూ ఉంటే ఆ సమయంలో గంగమ్మ ఒళ్ళో నువ్వు దొరికావమ్మా ఒక లోయల్లో, ఇక నువ్వు చేపల వేటకు వెళ్ళిన మీ నాన్నకి నువ్వు కనిపించావు, నిన్ను ఇక కాపాడుకొని మీ నాన్న నన్ను ఇంటికి తీసుకువచ్చాడు, నిన్ను తీసుకొచ్చాక మా ఇంట్లో ఇక సందడి మొదలయ్యింది, నిజంగా నాకు పిల్లలు లేని బాధని నీ ద్వారా తీర్చుకున్నానమ్మా, ఆ గంగమ్మే నిన్ను కూతురులా మాకు పంపించింది, కానీ ఎవరి బిడ్డవో తెలీదు, ఏ తల్లి కన్నదో తెలీదు, కానీ నువ్వు మాత్రం మా ఒళ్ళోకి చేరి మా కన్న కూతురులా ఉన్నావమ్మా, కానీ ఇన్నాళ్ళుగా ఈ నిజాన్ని నీకు ఎందుకు చెప్పలేదో తెలుసా, నువ్వు నా కన్న కూతురు అని కాదని తెలిస్తే ఎక్కడ మమ్మల్ని వదిలేసి పోతావో అని నీకు ఇన్ని రోజులు ఈ నిజాన్ని చెప్పలేదమ్మా, నన్ను క్షమించమ్మా అని పద్మమ్మ అనగానే అప్పుడే రాధ షాక్ అయిపోతుంది. ఏంటమ్మా నువ్వు చెప్పేది నిజమా అని అంటూ ఉంటుంది రాధ అయితే. అప్పుడే ఇక పద్మమ్మ అయితే అవునే నిజం చెప్తున్నాను, నువ్వు మా కన్న కూతురివి కాదు, దేవుడిచ్చిన వరానివి, ఎప్పటికీ నువ్వు మా కన్న కూతురుతో సమానం ఇక అని అంటూ ఉంటుంది పద్మమ్మ అయితే. అప్పుడే రాధ అయితే ఇక చాలా కంగారు పడుతూ అంటే నిజంగానే నేను ఇక గురూజీ కూతుర్ని వీళ్ళ కూతుర్ని కాదని తెలిసింది కదా, అంటే అదే ఫోటో గురూజీ ఇంట్లో ఉంది, అంటే గురూజీ అనుకున్నట్లు గురూజీ తన కూతురు లోయలో పడిపోయిందని ఇక చెప్పాడు కదా, అయితే ఆ లోయలో పడిపోయింది నేనే, ఆ చిట్టిని నేనే అని ఇక రాధ తన మనసులో అనుకుంటూ ఉంటుంది. ఇక వెంటనే ఏంటమ్మా అలా చూస్తున్నావు అని పద్మమ్మ అనగానే అమ్మ నేను ఎవరు కూతున్నా అనేది నాకు తెలిసిందమ్మా అని అంటూ ఉంటుంది రాధ అయితే. అప్పుడే పద్మమ్మ ఏంటే నువ్వు ఎవరు కూతురు అనేది తెలిసిందా అని అనగానే అవునమ్మా అని అనగానే అప్పుడే ఎలా అని పద్మమ్మ అంటూ ఉంటుంది. ఇక నా చిన్నప్పటి ఫోటో ఉంది కదా మన ఇంట్లో, అదే ఫోటో మా గురూజీ ఇంట్లో, ఇక మా గురూజీ తెలుసు కదా ఇక విక్రమ్ కృష్ణ వాళ్ళ మేనమామ, తన కూతురంట చిట్టి చిన్నప్పుడే లోయలో పడిపోయిందంట, అంటే ఆ చిట్టిని నేనే అమ్మ, ఇక వాళ్ళ ఫ్యామిలీ ఫోటోలో నా చిన్నప్పటి ఫోటో ఉంది, నా చిన్నప్పటి ఫోటోతో వాళ్ళు ఇక నాతో ఫోటో దిగారు అని అనగానే అప్పుడే పద్మమ్మ షాక్ అయిపోతుంది. ఏంటే ఏం మాట్లాడుతున్నావు, నువ్వు ఆ ఇంటి వారసురాల్వా అని అంటూ ఉంటుంది పద్మమ్మ అయితే. అవునమ్మా నేను రామచంద్రయ్య గారి కూతుర్ని అని అనగానే అంటే నువ్వు నిజంగా ఆ ఇంటి వారసురాల్వా, అంత గొప్ప తల్లివా అని అంటూ ఉంటుంది పద్మమ్మ అయితే. అవునమ్మా నేను ఆ ఇంట్లో నా ఫోటో చూశాను, అతను కూడా ఇక అనుకోకుండా 16 సంవత్సరాల క్రితం ఇక నేను వాళ్ళకి దూరమయ్యానని చెప్పాడు, ఇక తొందరలోనే తన కూతురు బతికే ఉందని కూడా తెలిసింది, అంటే నేనే అని తన కూతురని నిజాన్ని తొందరలోనే తెలియజేయాలి అని రాధ అంటూ ఉంటుంది. అవునమ్మా నువ్వు ఈ కోటీశ్వరరాలివి, అలాంటిది మాకు దొరికి నువ్వు ఒక అనాథలా బ్రతుకుతున్నావు, ఏమీ లేదల్లా బ్రతుకుతున్నావు, లేదమ్మా తొందరగా రామచంద్రయ్యకి నువ్వే తన కన్న కూతురు చిట్టి అనే నిజం నేనే చెప్తానమ్మా అని పద్మమ్మ అంటూ ఉంటుంది.
అప్పుడే ఇక వెంటనే నేను ఈ విషయం చెప్పాక మా నుండి నువ్వు దూరం కావద్దు కదమ్మా అని పద్మమ్మ అనగానే, ఎప్పటికీ పెంచిన తల్లి రుణాన్ని బాపుకోలేను, ఎప్పటికీ మీరు నా తల్లిదండ్రులే అని రాధ. అయినా ఇప్పుడు గురూజీకి ఈ విషయం తెలియకూడదు, నేనే వాళ్ళ కన్న కూతురని తెలియకూడదు. అసలు గురూజీ ఫ్యామిలీకి యాక్సిడెంట్ అవ్వడం అసలు నిజమా, లేక ఎవరైనా కావాలని చేశారా, అసలు గురూజీ విషయంలో ఎవరైనా ఇది చేశారా అనేది తెలుసుకోవాలి. ఆ తర్వాత ఎవరెవరు దీని వెనకాల ఉన్నదనేది తెలుసుకున్న తర్వాత ఇక ఈ నిజాన్ని బయట పెడతాను. గురూజీ కన్న కూతురు చిట్టిని నేనే అన్న నిజం గురూజీకి తెలియజేసే రోజే తెలియజేస్తాను. అప్పటి వరకు ఈ విషయాన్ని మనిద్దరి మధ్యలోనే ఉంటుంది. నేను గురూజీ కూతురున్న విషయం నువ్వు కూడా ఎక్కడ బయట పెట్టకూడదు అని రాధ పద్మమ్మకి అంటూ ఉంటుంది. అప్పుడు పద్మమ్మ, సరేనే నువ్వు చెప్పినప్పుడే నేను కూడా ఆ ఇంటి వారసురాలు చెప్తాను అని పద్మమ్మ అనగానే, సరే అమ్మ ఇక రాధ అయితే అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఈ విధంగానైతే రాధ తన తల్లి ద్వారా ఇక రామచంద్రయ్య దగ్గర ఉన్న చూసిన ఫోటో ద్వారా ఇక రాధ ఇక రామచంద్రయ్య కూతురు అన్న నిజం అయితే తెలుసుకుంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.